నాయకులు నాగార్జున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి. అందరికీ నమస్కారం. ముందుగా బీటెక్ రవి గారు. సో మాజీ ముఖ్యమంత్రి గారు, వైసీపీ అధ్యక్షులు మీ కౌంటర్ పార్ట్ పులివెందుల్లో రైతుల్ని పరామర్శించారు. అకాల వర్షాలు వస్తే మీ ప్రభుత్వం ఏం చేయట్లేదని, ఇన్సూరెన్స్ ఇవ్వట్లేదని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదని, కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు అయిపోతే మళ్ళీ ఆయన వచ్చి చేస్తానంటున్నారు. ఏమంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన పులివెందుల ఎమ్మెల్యేని సంబోధిస్తే మీరు బాగుంటుంది. వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆయన పులివెందుల ఎమ్మెల్యేగా ఆయనకు ఖచ్చితంగా ఆయన ధర్మం అది. ఏది, ఆయన కాన్స్టిట్యున్సీలో 1978 నుంచి ఆ కుటుంబాన్ని గెలిపిస్తూ వచ్చిన వాళ్ళు, అంత ఘోరమైన విపత్తు జరిగింది యాక్చువల్గా. అది కూడా ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఆయన వాళ్ళ క్లోజ్ రిలేటివ్ దుష్యంత్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయిన దానికి ఆయన పరామర్శించేదానికి పులివెందులు వచ్చాడు. దానికి వచ్చాడు. అకాల వర్ష రైతుల పరామర్శ కాదు, ఆయన పులివెందులకు వచ్చాడు. వచ్చి మళ్ళీ ఈవినింగే బెంగళూరు పోవాలని చెప్పేసి హెలికాప్టరు వాళ్ళు మాట్లాడుకొని అంతా కూడా సిద్ధం చేసుకున్నారు. ఎప్పుడు నిన్న ఈవినింగే. ఆ తర్వాత అక్కడ చూస్తే వాతావరణము లింగాల మండలంలో, అంటే రాత్రి కాక పోయిన రాత్రి 7:30 to 9 ఆ మధ్యలో భయంకరమైన ఈదురుగాలు అన్నీ వచ్చేసి మన ఇప్పుడు ప్రాథమిక అంచనా ప్రకారం 1000 నుంచి 1200 ఎకరాలు నష్టపోయారు. ఇంకా అధికారుల లెక్కలు ఇంకా ఇప్పుడు కూడా సర్వే చేస్తున్నారు, రావాలి. మేము మార్నింగ్ లేస్తూనే ఇట్లా విషయం జరిగిందని లింగాల మండలం వాళ్ళు అంతా చెప్తే, మా మండల పార్టీ శాఖ అధ్యక్షులు విశ్వనాథ్ రెడ్డి, ఆడ సీనియర్ లీడర్ సంజీవ్ రెడ్డి, వాళ్ళందరితో మేము కలిసి ఆ తోటలు పరిశీలించడం జరిగింది. అక్కడ నుంచి హార్టికల్చర్ వాళ్ళతో కానీ మా అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు సార్తో మాట్లాడి, తర్వాత ముఖ్యమంత్రి గారి వ్యక్తిగతం చూసుకునే కపర్తి సార్కు కూడా ఇట్లా జరిగిందని ఇన్ఫామ్ చేయడం, వాళ్ళ సార్కు చెప్పి, సార్ కలెక్టర్ గారితో చెప్పి అప్పటికప్పుడు నివేదికలు తెప్పించి తక్షణం ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారే స్వయంగా కూడా చెప్పడం జరిగింది. అదంతా ఒక ఎత్తు అయితే, మనము ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాము. నువ్వు ఇప్పుడు రాకపోయింటే పర్లేదు, వచ్చి కూడా నువ్వు రైతుల దగ్గర పోకుండా అక్కడికి పోతే, మనకు అందులో నిన్న తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి కూడా అక్కడికి పోయి వచ్చాడు. పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని జగన్ను చాలా రిక్వెస్ట్ చేసుకొని అవినాష్ రెడ్డి, అక్కడ ఉండే లోకల్ లీడర్స్ ఆపేసి ఈరోజు ఆ పర్యటన పెట్టుకున్నారు. దాన్ని బట్టి ఆయనకు ఎంత చిత్తశుద్ధి ఉందనేది అర్థమైంది. ప్లస్ అక్కడ అధికారులతో మాట్లాడుతూ ఇన్పుట్ సబ్సిడీ 20 పెంచవచ్చు కదా అంటే, ఆయన ఒక అధికారి పెంచారంటే, ఆయన ఇప్పుడు అరటి తోటలు దెబ్బతిన్నాయి, ఇన్పుట్ సబ్సిడీ ఏంది, ఇన్సూరెన్స్ ఏంది, వాళ్ళని ఎట్లా రికవర్ చేయాలా, ఏం చేయాలా అనే ఒక అవగాహన కూడా లేకుండా అక్కడికి పోయి మా అధికారులు చెప్తే పెంచినారనే వాళ్ళకు ఇంకా ఏమనకుండా ఆ సబ్జెక్టును అక్కడి నుంచి దాటవేసినారు. పోనీ ఆయన 5 సంవత్సరంలో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేరే కాన్స్టిట్యున్సీలు వదిలేయండి, పులివెందుల తాలూకాలో ఎన్నిసార్లు ఈ రకమైన విపత్తు, అంటే ఓన్లీ అరటికి ఎక్కువ ఎఫెక్ట్ అవుతుందన్న. ఎందుకంటే చీనీ చెట్లు అంటే నీకు మొదలంతా లావుగా ఉంటుంది, ఎంతటైనా తట్టుకుంటాయి. తర్వాత ఇవి అరటి చెట్లు అనేది బాగా డెలికేట్గా ఉంటుంది, ఎక్కువ గాలివాన వస్తే పడిపోతాయి. అది మన పులివెందుల తాలూకాలో ఈ 5 ఏళ్లలో ఎన్నిసార్లు ఇట్లా అరటి చెట్లు పడిపోయినాయి, ముఖ్యమంత్రిగా నువ్వు ఎన్నిసార్లు వచ్చి పరామర్శించావు, ఎంత నష్టపరిహారం ఇప్పించావు, ఈరోజు మా మీద ఏదన్నా అనేది అంటున్నారు కదా. తర్వాత ఇన్సూరెన్స్ సిస్టము ఏదో పాడు చేసినారన్నారు. అసలు ఆయన మామూలుగా ప్రజలు ఇప్పటికి కూడా అడగకుండా, ప్రజలు సొంతంగా ఇన్సూరెన్స్ కట్టుకుంటా ఉంటే వాళ్ళకు రిసిప్ట్ వస్తుంది. ఇన్సూరెన్స్ నిజంగా వాళ్ళు నష్టపోయి రాకపోతే వాళ్ళు కోర్టుకు పోయేటోళ్ళు, కోర్టు నుంచి కూడా వచ్చేది. ఆ ఆపర్చునిటీ లేకుండా ఇన్సూరెన్స్ నేనే కడతానని చెప్పి, ఎంత ఘోరమైన విషయం ఏంటంటే, వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సృష్టించి వాళ్ళే ఇన్సూరెన్స్ వాళ్ళే, ఆ కమిషన్ కూడా ఎవరికి పోకూడదని ఇన్సూరెన్స్ ఒక కంపెనీని సృష్టించి మేమే కడతామని చెప్పి, అది ఎవరికి వస్తుందో ఎవరికి రాదో అసలు దానికి ఇంకా రాకుంటే మనం ఎవరిని క్లెయిమ్ చేయాలా? ఇప్పుడు నేను డబ్బు కట్టింటే నేను క్లెయిమ్ చేస్తా, నువ్వు రాకుంటే అది దాంట్లో కూడా నీకు ఈ క్రాప్ అని చెప్పేసి మనం చెప్పుకోకూడదున్నా. వాస్తవంగా ఎవరు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలో, వైఎస్ఆర్సీపీ లీడర్ అనుకో, వాడు పత్తి వేయి, సన్ఫ్లవర్ వేయి, ఇంకోటి ఏమన్నా వేయి, వాడు ఏ పంట వేసినట్టు కావాల్సింటే రాసిస్తారు. దానికి ఇన్సూరెన్స్ ఎక్కువ ఏదొచ్చి దానికి రాసేస్తారు. మన టీడీపీ వల్ల అంటే మామూలు వల్లే ఇంకా వాళ్ళు వచ్చి చూడాలా చేయాలా, నిజంగా ఉన్నా కూడా దానికి ఇది లేదు ఇది లేదని పెట్టి ఆ దాంట్లో కూడా
నీకు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని అది విభేదం చేసినారు, దాన్ని భ్రష్టు పట్టించినారు. దాని అంతా కూడా మామూలుగా సెంట్రల్ నుంచి వచ్చే ఫసల్ బీమాను అదంతా లేకుండా చేస్తే ఇప్పుడు మన వాళ్ళు దాన్ని ఒకటోటి చిన్నగా లాస్ట్ ఇయర్ అంటే ఫుల్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది, మళ్ళీ రబీ ఉన్నది కాబట్టి ఖరీఫ్ అయిపోయింది, మళ్ళీ దాన్ని అంతా సెట్ అవుట్ చేయాలని చెప్పేసి ఆ సంవత్సరం అది అట్లే పెట్టి ఇట్లా ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు మేము ముఖ్యమైన తర్వాత తొందరలో మా ప్రాంతంలో ఉండే లింగాల మండలంలో ఏ ఊర్లు ఎఫెక్ట్ అయినాయో వాళ్ళందరూ కూడా 2 బస్సులు వేసుకొని మాకు ముఖ్యమంత్రి గారు టైం కూడా ఇచ్చారు. ఆ రైతులందరినీ తీసుకుపోయి రైతులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏ కష్టం వచ్చింది ఎంత చేయగలమని కూడా చేస్తున్నారు. ఓ 2-3 రోజుల్లో ఆ రైతులందరినీ కూడా ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మేము యాక్చువల్గా ప్రాక్టికల్గా రైతులకు ఏం చేయాలనే దాని మీద ఆలోచన చేసి కలెక్టర్ గారు కూడా యాక్చువల్గా లీవ్లో ఉన్నారు, వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగిందని వాకప్ చేసి అదంతా సిస్టమేటిక్గా లెక్కలు తయారు చేసి చేస్తున్నారు. ఈయన ఈరోజు పోయి అది అన్న ఇందాక మీరు చెప్పారు కదా కళ్ళు మూసుకుంటే 3 నెలలు అయిపోతుంది అని. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ముందు నుంచి కూడా నేను చెప్తున్నాను. వాళ్ళ ఫాదరు వచ్చేసి 1999లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగానే ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. అప్పటి నుంచి కూడా తన తోటి ఫ్రెండ్స్ అంతా ఫ్రెండ్స్గానే అట్లా ఉన్నారు. అందరితో కూడా నా సీట్లో కూర్చొని రా, నీకు అది చేస్తారా ఇది చేస్తారా అని ఇట్లా మభ్యపెడతా వచ్చినాడు. ఏ రోజు అయితే ఇప్పుడు ఏం చెప్తున్నాడో 3 years అని నా సీట్లో కూర్చొని రా, నువ్వు ఎక్కడుంటావో తెలియదని అనే కథలు చెప్తా ఉన్నాడు. అయిపోయింది కూర్చొని 6 years ఆయన ఉన్నాడు, 5.5 years ఉన్నాడు. అప్పుడు ఎవరికి ఏం చేసింది లేదు, అయిపోయిన తర్వాత మళ్ళీ ఈయన అపోజిషన్లో 1 type ఆఫ్ అపోజిషన్లోకి వచ్చాడు వాళ్ళ ఫాదర్ చనిపోతానే. నేను సీఎం అవుతాను 14లో, ఏదైనా మనం సీఎం అవుతాను కదా ఉండండి అని చెప్తా వచ్చినాడు. మళ్ళీ ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ నిజంగానే సీఎం అయినాడు. ఈ 5 ఏళ్లకు ఎవరికన్నా పులివెందుల వ్యక్తికి నువ్వు అందుబాటులో ఉండి నువ్వు ఎవరినన్నా పలకరించి రాజశేఖర రెడ్డి లాగా ఏమైనా చేసినావా? ఇప్పుడు 3 ఏళ్ళు కళ్ళు మూసుకునే మళ్ళీ నువ్వు జన్మలో కాలేవు, పొరపాటునైనా కూడా 19 నుంచి 24 అప్పుడు నువ్వు ఎంతమంది పులివెందుల వేరే స్టేట్ వాళ్ళని పక్కన పెట్టండి, తనకు ఓట్లు వేసి గెలిపించిన పులివెందుల ప్రజలను కలవాలంటేనే నువ్వు ఎవరిని కలవలేదు. రాజశేఖర రెడ్డి లాగా ఇంటర్వ్యూస్ లేవు, రాజశేఖర రెడ్డి లాగా 3 monthsకో 4 monthsకో వచ్చేది లేదు. ఆయన వచ్చేది ఏంది వర్ధంతి, జయంతి, మహా అంటే క్రిస్మస్కి వస్తా అన్నాడు. అది కూడా అవినాష్ రెడ్డి గారు లిస్టు తయారు చేస్తే హెలిప్యాడ్ కాడ ఇంతమందిని ఇంకోసారి ఇంతమందిని పెట్టి రిస్ట్రిక్టెడ్గా ఆ రకంగా చేసుకుంటా పోయినాం. ఆయన మళ్ళీ 3 నెలలకు వచ్చినా అంతే, తర్వాత ఇంకెప్పుడు వచ్చినా కూడా ఇదే. ఇంకా పులివెందులకు వాస్తవంగా పులివెందులకు ఆయన ముఖ్యమంత్రి అయితేనే యాక్చువల్గా మాకు గండికోటలో వాటర్ బాగుంది. చిత్రావతికి పోవాలంటే డబల్ లిఫ్ట్ 2,500 కోట్లతో పెట్టాడు. ఆయనే పెట్టి ₹1 బిల్ ఇవ్వకుంటే చేప చుట్టేసుకొని వర్క్ క్యాన్సిల్ చేశాడు. అది మళ్ళీ అనంతపూర్ జిల్లాకు కూడా డ్రింకింగ్ వాటర్ కానీ హెచ్ఎన్ఎస్ఎస్ కూడా లింక్ పెట్టినాడు. అట్లాంటిది క్యాన్సిల్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తానే మళ్ళీ ఆ వర్క్కు ఎస్టిమేట్ వేయించి దానికి టెండర్ పిలిచే పరిస్థితి. తర్వాత ఇప్పుడు ఈ అరటి ఇదంతా కూడా డ్రిప్ మెటీరియల్ మీద ఆధారపడిందన్న. అతను 5 yearsలో డ్రిప్ సిస్టమ్ అనేది ఎత్తేసినాడు. ఏమంటే చంద్రబాబు నాయుడు పాత బకాయిలు పెట్టాడు, ఆ డబ్బులు కడితేనే డ్రిప్ వస్తుందని చెప్పి పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు ప్రతి రైతుకు ఈ మధ్య ఒకసారి మా కాన్స్టిట్యున్సీ నుంచి సోషల్ మీడియాలో కూడా ఒకతను నేను ఇన్ని రూపాయలు నాకు అయింది 1,20,000, నాకు 10% వచ్చి 11,000 కట్టాను, ఇన్ని పైపులు ఇవి వచ్చాయని సోషల్ మీడియాలో పెడితే దానికి లోకేష్ బాబు గారు కూడా ట్వీట్ చేశారు, కూటమి ప్రభుత్వం అంటే ఇలా ఉంటుంది. అట్లా డ్రిప్ సిస్టాన్ని నాశనం చేసింది ఆయనే పులివెందులలో. ఈరోజు ఈ అరటి కానీ ఇదంతా డ్రిప్ సిస్టమ్ మీద ఆధారపడింది. చంద్రబాబు నాయుడు గారు 90% డ్రిప్ ఇచ్చి ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు. అవన్నీ ఆయన కనపడలే. వరకు వచ్చి ఏదో ఇదేంటంటే కేవలం మాకు ఆడలో ఇంటర్నల్ విషయాలు తెలుసు కదా, కేవలం నువ్వు వచ్చి పులివెందులకు కూడా వచ్చి ఇంత ఘోరమైన విపత్తు రైతులకు జరిగితే నువ్వు ఇక్కడ వచ్చి వెళ్ళాడు కాబట్టి ఆల్రెడీ టీడీపీ వాళ్ళు వచ్చి చూసిపోయినారు కాబట్టి మీరు వెళ్ళకుంటే మనకు ఇబ్బంది అవుతుంది రాజకీయం. కానీ వాళ్ళు చాలా రిక్వెస్ట్ చేసుకుంటే విధిలేని పరిస్థితిలో ఆయన అటుకు పోయి ఇవన్నీ కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆది మాట్లాడారు, రవిని ఎమ్మెల్యే చేస్తున్నాం రాసుకోండి అంటే ఆదినాయుడు అన్న క్యాలిక్యులేషన్ అంటే ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా లేడు. అప్పుడు ముఖ్యమంత్రిగా లేనప్పుడు కూడా ఆయనకు 91 వచ్చాయి. నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి అంత పులివెందులకు ఏదైనా చేశాడు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి కాకుండా అంటే ఒక మెడికల్ కాలేజ్ ఒకటి తెచ్చాడు. ఆ మెడికల్ కాలేజీ ప్లస్ చాలామందికి ఇంకా వాళ్ళది ఏం చెప్తే జరుగుతుంది. ఉదాహరణకు ఫైబర్ నెట్లో 80 నుంచి 100 మెంబర్స్కు పులివెందులలో ఇంటి దగ్గర కూర్చోబెట్టుకొని జీతాలు ఇచ్చినారు. అట్లా జాబ్స్ ఎక్కువ ఇచ్చినారు. వాళ్ళకి ఏది కావాల్సి చేసినారు. అన్నీ చేసినా కూడా నీకు 30 నుంచి 32,000 తగ్గాయి.
కాబట్టి ఈసారి ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తగ్గినాయి. ఇప్పుడు కూడా మేము మా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ మేము అంటే పులివెందుల మీద ఫోకస్ పెట్టి కొంత కార్యాచరణ చేసుకుంటే మేము సక్సెస్ అవుతామని స్ట్రాటజీ ప్లాన్ కూడా వర్కౌట్ చేస్తున్నాము. ఈ మధ్య అన్న కూడా లోకేష్ బాబు గారితో మాట్లాడినారు. తొందరలో అపాయింట్మెంట్ కూడా 2-3 రోజుల్లో ఉంది. తర్వాత ముఖ్యమంత్రి గారితో కూడా ఉంది. అంటే ఎట్లా చేయాలి, వాళ్ళలాగా కాదు, వాళ్ళు కుప్పం చేసినట్లు దౌర్జన్యం చేసి డబ్బులు పంచి అట్లా కాదు. ఎందుకంటే పులివెందులకు డబ్బులు పంచేది ఎట్లయితే అంటే జస్ట్ 2 minutes వాస్తవం మంగళగిరిలో లోకేష్ బాబు గారు కంటెస్ట్ చేసినారని జగన్మోహన్ రెడ్డి 4,000 రూపాయలు ఓటుకి ఇచ్చారన్న, ఇది వాస్తవం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు నిలబడినారని ఓటుకు 3,000 రూపాయలు కూడా ఇచ్చారు. మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు నిలబడినారని ఓటుకు 2,000 రూపాయలు కూడా ఇచ్చాడు. ఆ టైప్ పాలిటిక్స్ మా టీడీపీ మాకు ఆ టైప్ పాలిటిక్స్ కాకుండా వాస్తవంగా ప్రజలకు ఏమవసరము, కావాల్సినంత వాటర్ ఉంది, కావాల్సినంత ల్యాండ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి లోకల్గా ఒక్క ఉద్యోగం ఇప్పించినాడేమో అడగండి. ఆయనకి ఏదైనా బయట ఫోన్లు చేసి బయట ఆడని ఇప్పించింటాడు. పులివెందుల వరకు ఒక్క ఫ్యాక్టరీ, ఒక్క ఇండస్ట్రీ. వాళ్ళు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి ఉప ఎన్నికలు వస్తాయి, సీటు వేకెంట్ అని ప్రకటిస్తాను అయ్యన పాత్రుడు గారు రఘురామరాజు అన్నాక మొన్న ఏదో గవర్నర్ ప్రసంగానికి వెళ్ళారు, ఆ సంతకం చెల్లదన్నారు కానీ ఒక 6 వెళ్ళి సంతకం పెట్టారట. ఎమ్మెల్యేలు మీరేమో ఆ కుంభమేళాకి వెళ్ళి ఏదో ఉప ఎన్నికలు వస్తే బాగుందని మొక్కుకున్నావు. రేపు ఉప ఎన్నికలు వస్తాయా లేదా ఈయన కూడా వెళ్ళి సంతకం పెడతాడా ఏమని చెప్పలేము. ఈయన లాస్ట్ మూమెంట్లో ఇప్పుడు ఏమన్నారు, ఫస్ట్ నేను అంటే ఒకప్పుడు ఏదన్నా రాజశేఖర రెడ్డిని పోల్చుకొని మేము మాట తప్పము మడమ దీపము, ఆ క్యారెక్టరు ఆ లక్షణాలు ఒక్కట్లేవు ఈయనకు. ఏ క్షణంలో అయినా పోయి సంతకం పెట్టైనా రావచ్చు తన ఉప ఎన్నిక కోసం, ఇంకో దానికోసం. అంత చెప్పిన మాట మీద కట్టుబడి అసెంబ్లీకి పోకుండా ఉండి అయినా ఇంకోటి ఇప్పుడు నీకు 11 మంది కావచ్చు, 5 మంది కావచ్చు, ఏదైనా కానీ నీ దగ్గర కంటెంట్ ఉందనుకోండి. ఇప్పుడు వాజ్పేయి గారు 1-2 ఉండి పార్లమెంట్లో అనర్గళంగా ఎలా మాట్లాడారు, వాళ్ళ దగ్గర సబ్జెక్టు కంటెంట్ ఉన్నప్పుడు ఎవడు దాని స్పీకర్ కానీ ఇంకోరు కానీ ఆపలేదు. తర్వాత పుచ్చలంపల్లి సుందరయ్య గారు కానీ వీళ్ళంతా, జైపాల్ రెడ్డి, నోబుల్ నర్సయ్య, వీళ్ళంతా అనర్గళంగా వాళ్ళకు టైం ఎందుకు ఇచ్చారు మరి? ఒక్కరే ఉందని 2 minutes వేయలే. మన దగ్గర సబ్జెక్ట్ ఉండి, మన దగ్గర కౌంటర్ ఉండి, మన దగ్గర అన్నీ ఉంటే నీకు ఆటోమేటిక్గా ఒకసారి పోయి అడిగి లేదనిపించుకుంటే కదా. అది కూడా బాగా డిస్కషన్ జరుగుతుంది. ఏదేమైనా మనమైతే ఆయన్ను ఎమ్మెల్యేగా గెలిపించినాము. మనకి ఇప్పుడు నిజంగా ఈ ప్రాంతంలో సమస్యలు లేవా? ఆయన చేసిన విధానాల వల్ల పులివెందుల్లో అస్తవ్యస్తంగా నీకు డ్రైనేజ్ అంతా కొట్టేసి సిమెంట్ రోడ్లు, మామూలుగా ఉండే సిమెంట్ రోడ్లను అండర్ డ్రైనేజ్ చేస్తానని చెప్పి సిమెంట్ రోడ్లన్నీ కొట్టేసినాడు. అండర్ డ్రైనేజ్ వచ్చేలాకి ఈయన టైం అయిపోయి వెళ్ళిపోయినాడు. 40% అంతా నా పులివెందుల్లో నీకు ఎట్లా అంటే అట్లా చిందరవందరగా ఉన్నాయి రోడ్లన్నీ. అండర్ డ్రైనేజ్ కూడా కొట్టినారు. అది ఇప్పుడు వాళ్ళు దాన్ని పాడా కింద పెట్టి చేసినారు. వాళ్ళే 30 ఏళ్ళు అధికారంలో ఉంటారని. ఆ పాడా ఇప్పుడు లేదు, ఆ పాడా అనే హెడ్డే లేకుండా పోయింది. ఇప్పుడు దేంట్లో కంప్లీట్ చేయాలా? అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దేంట్లో కంప్లీట్ చేయాలా? దాన్ని మీట్ కావాలంటే ఎట్లా? మేము నిరంతరం ముఖ్యమంత్రి గారు ఆయన చేసిన విధానాల వల్లనే పులివెందుల్లో ఇన్కంప్లీషన్ ఆఫ్ వర్క్స్, ప్రజలకు ప్రతిరోజు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే వర్కులు ఆగిపోయినాయి. అవన్నీ అతనే చేసి అతని పుణ్యమే ఇదంతా కూడా. కాబట్టి పులివెందుల ప్రజలు కూడా బాగా ఆలోచిస్తున్నారు అన్న. అసలు చెప్పుకుంటే ఘోరము, 2 ముఖ్యమంత్రిగా పనిచేసిన ఒక నియోజకవర్గం, ఒక మున్సిపాలిటీకి మొన్నటి వరకు నీళ్ళ ప్రాబ్లం ఉండింది. మేము తర్వాత మెగా వాళ్ళు అప్పటి నుంచి ఉండే జలజీవన్ మా కలెక్టర్ గారు మేము మాట్లాడి ఇప్పుడు 15 వార్డులకు నీట్గా వాటర్ ఇచ్చాము. ఇంకొక వారంలో రిమైనింగ్ దానికి ఇచ్చి కూడా అంతా రేపు నెల 10వ తేదీ లోపల జలజీవన్ మొత్తం కాన్స్టిట్యున్సీ అంతా ఎక్సెప్ట్ చక్రాపేట మండలం తప్ప మొత్తం కాన్స్టిట్యున్సీకి అంతా కూడా కనెక్షన్ ఇస్తూ ఉన్నాం. మీరు అంత కష్టపడుతున్నారు కాబట్టి ఎందుకు అసెంబ్లీకి వెళ్ళడం అనుకుంటున్నారేమో? ఆయన వెళ్ళి మాట్లాడితే ఉంది, రవి చేసి పెడుతున్నాడు కదా అంతా. అంటే ఆయన అడిగే విధానం, ఆయన అడిగేదానికి కొన్ని మేము అడిగేదానికి మా ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తేడా వస్తుంది కదన్నా. ఆయన ఒక రిప్రజెంటేటివ్గా నా హయాంలో నేను ఇన్ని చేసినా ఇది బ్యాలెన్స్ ఉంది, మీరు ఇవ్వండి, మీరు ఎందుకు ఇవ్వరు? ఎవరైనా ప్రజలు జగన్ గారి స్టేట్మెంట్ కాబట్టి నేను ఫస్ట్ మీతో ఇలా మాట్లాడా.